తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు దర్బాబు అండి. ఏం చేస్తుంటారండి? నేను ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు వేస్తుంటాను. ఓకే, ఏంటండి మీ పిఠాపురంలో ఎలా ఉండబోతుంది సార్ ఎలక్షన్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ. గురించి పెద్ద ఎక్కువగా నాకు తెలియదు కానీ నేను ఎక్కువ ఊర్లో ఉంటున్నాను. కాకపోతే మేము ఓటేసేది మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్కి? అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి వ్యక్తి కదండి. దాని గురించి మనకంటూ ఒక పొజిషన్ వస్తుంది, ఇక్కడ ముందు లైఫ్ బాగుంటుందని ఆలోచనలో మేము పవన్ కళ్యాణ్ ఓటు వేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇక్కడ వైసీపీ తరఫున వంగ గీత గారిని పెట్టడం జరిగింది కదా ఎంపీ గారు. ఆవిడ తను కూడా అభివృద్ధి చేశారు, మాకు ఎంతో ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి కూడా మంచి చేశారు. అవి ఏటి ఎలకాలు ఒకరు ఎందుకుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే మా కోసం మళ్ళీ పట్టించుకుంటారు కదా అని ఒక బాధ్యత. అంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాను ఎక్కడో బయట ఉంటాడు కదా, ఆయనకి వేయడం వల్ల ఏం ఉపయోగం అని కొంతమంది అంటున్నారు. మరి దానికోసం ఏం చెప్తారు? అలా అనుకుంటే ఎలాగండి, పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి ఉంటానంటున్నాడు, ఎన్నో అభివృద్ధులు చెప్తున్నాడు, అవన్నీ కూడా చేస్తానంటున్నాడు. చేస్తారని నమ్మకం, ఎందుకంటే ఆయనలో వ్యక్తిగతంగా మంచి కృషి ఉంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నమ్మకం ఉంది. దాని మీద వేయడం ఉంది. మీరేమనుకుంటున్నారు సార్? అదే సార్ మా వాడు చెప్పింది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తున్నాడు. అదే కాకుండా ఒక పార్టీ అధినేత అయినా అట్లాంటి అధినేత ఒక ఊరికే చేయడం, పిఠాపురంకి చేయడం అది మా అదృష్టం. అది ఆయన ఎందుకంటే కొత్తగా వచ్చాడు, చెప్తున్నాడు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. వ్యక్తిపరంగా చాలా ఇదైన మనిషి, అంటే సినిమా పరంగా కాకుండా వ్యక్తిపరంగా చూస్తున్నాం. ఆయన చేస్తారని నమ్మకం మాకు ఉంది. అందుకని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్కి ఓటేయడం. టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాడు, సింగిల్ గా పోటీ చేస్తే బాగుందని మరి చాలా మంది అంటున్నారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి ఒపీనియన్ అనుకుంటుందండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వీళ్ళ ఇష్టం వాళ్ళది. వేసేవాళ్ళు పొత్తు కలిసినా, ఎందుకంటే ఆయన నెగ్గడానికి ఏదో మంచి చేయడానికి, ఎందుకంటే కొత్తగా వచ్చాడు కనుక ఓపరంగా చేయలేడు కనుక ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన పదే కూడా మీటింగ్ లో అదే చెప్తున్నాడు కూడా. గీత గారి పరిస్థితి ఏంటంటే ఆమె పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆమెను ఎమ్మెల్యేగా పెట్టారు కదా. గీత గారు కూడా ఏంటంటే గతంలో చేసినా ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చేయలేదండి ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఒక పరంగా రాజకీయంగా చాలా చేసిన ఈ టైం వచ్చినప్పుడు ఈ టర్మ్ లో ఏం చేయలేదు. ఆయన మనం కించపరచడానికి ఏమీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేదైతే మాత్రం పవన్ కళ్యాణ్ వస్తారండి. పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ తరఫున ఇక్కడ మండలానికి ఒక నాయకుడిని ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది కదా. ముద్రగడ గారిని కావచ్చు, లేదంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కావచ్చు, లేదంటే మిథున్ రెడ్డిని, ఇట్లా చాలా మందిని పెట్టారు కదా. మరి పెట్టారు సార్, ఎందుకంటే వాళ్ళు కూడా మంచి నాయకులను మంచి ఇదే పెట్టారు. పెట్టినా కానీ ఏంటంటే ఈ రోజు అంటే ప్రజలందరూ నిర్ణయించుకుంది ఒక్కసారి మనం మార్పు చూద్దాం. మార్పు అనేది చూస్తే ఆయన మనకి ఏదో చేస్తానన్నాడు. మన పిఠాపురం వరకు చేసిన వరకు అభివృద్ధి పూర్తిగా జరగలేదు. ఈసారి నేను వస్తే అందరికీ, పిల్లలకే కాదు, ఉద్యోగాలే కాదు, ఇటు వ్యవసాయ రంగానికే కాదు, అన్ని రకాలుగా డెవలప్ అవుద్దని చెప్పేసి అందరూ ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే ఇంకా. మీరు నమ్మకం ఏంటని అడిగారు కదా పవన్ కళ్యాణ్ గురించి. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా గెలిచేసి పోయే వ్యక్తి కాదు, అంటే లైఫ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ముందు ఎప్పటికైనా తన సీఎం కావాలన్న కోరిక జనాలు ఆశ కూడానే. అటువంటి వ్యక్తి ఫస్ట్ కుంటూ ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నెగ్గిన తర్వాత సీఎం రేంజ్లోకి వెళ్ళాలంటే ఏదైనా అభివృద్ధి చేయాలి కదా. చేస్తేనే రేపు పొద్దున్న సీఎం రేంజ్లోకి వెళ్తారు. అదే మన నమ్మకం. ఎందుకంటే ఫస్ట్ ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చేస్తారో చేయరు అనేది తర్వాత విషయం. ఈయనకు భవిష్యత్తు ఎంచుకున్నదే ఇక్కడి నుంచి, ఆత్మూలం భవిష్యత్తు ఇక్కడి నుంచి ఎంచుకున్నప్పుడు ఏదైనా మంచిగా జరుగుతుంది. కొంతమంది అంటున్నారు ఇప్పుడు గాజువాక భీమవరంలో పోటీ ఓడిపోయాడు, రెండోసారి అక్కడ పోటీ చేయకుండా మరి వేరే నియోజకవర్గం వెళ్ళిపోయాడు, రేపు పొద్దున పిఠాపురంలో ఓడిపోయినా అట్లానే వదిలేసి వెళ్ళిపోతాడని అంటున్నారు. లేదు అలా వెళ్ళిపోయారు. ఎందుకంటే జనాల్లో నమ్మకం ఉంది. ఇక్కడ అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానాలు ఎక్కువ ఉన్నాయి. అంచేది ఏదైనా పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గా వస్తారు. మీరెవరు కొట్టేస్తారమ్మా ఈసారి? పవన్ కళ్యాణ్. మీరెవరు కొట్టేస్తారు? ఎన్ని ఓట్లు ఉన్నా మీ ఇంట్లో? 4 ఓట్లు ఉన్నాయండి. 4 పవన్ కళ్యాణ్ కైనా సగం వేస్తారు? 4 పవన్ కళ్యాణ్ అండి. ఎందుకు పవన్ కళ్యాణ్ వేద్దాం అనుకున్నారు? ఛాన్స్ ఇద్దామనండి పవన్ కళ్యాణ్.